రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ విశాఖ గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు మాత్రం వైసీపీ వాసన నుండి బయటపడటం లేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. హోటల్ మేఘాలయలో టీడీపీ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, గొలగాని మంగవేణి, మద్దెల రామలక్ష్మి, నొల్లి నూకరత్నంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ ప్రజల పన్నుల రూపంలో కడుతున్న నిధులతో నగరాన్ని అభివృద్ధి చేయాలని ఎన్డీఏ కార్పొరేటర్లు పోరాటాలు చేస్తున్న జీవీఎంసీ కమిషనర్ మాత్రం వైసీపీ నాయకుల అక్రమాలకు వత్తాసు పలుకుతూనే ఉన్నారని విమర్శించారు. కమిషనర్ సొంత ఎజెండాను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. క్రైస్తవుల భూముల విషయంలో వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు కౌన్సిలర్ సమావేశం నిర్వహించకపోవడం కమిషనర్ ద్వంద్వ నీతిని తెలియజేస్తుందని దుయ్యబట్టారు. 5 కాంట్రాక్టర్లు సెలెక్ట్ చేసుకున్నారు. ఏ పనులైనా ఆ 5 కాంట్రాక్టర్లు సెలెక్ట్ చేసుకుని ₹1,00,00,000 వర్క్ కూడా 20 లక్షల కింద విభజించి ఒక వర్క్ ని మల్టిపుల్ స్ప్లిట్ చేసి ఆ వర్క్ ని ఆ యొక్క సంబంధించిన కాంట్రాక్టర్లకి కట్టబెట్టడంలో ఇవాళ సాయికాంత్ వర్మ పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డాడు అనడానికి నిదర్శనం. ఏదైనా ₹1,00,00,000 వర్క్ అయితే కౌన్సిల్ ఆమోదం పొందాలి. 50 లక్షల రూపాయల లోపలైతే స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందాలి. స్టాండింగ్ కమిటీలోకి రాకుండా, అలాగే కౌన్సిల్ సమావేశానికి చర్చకు రాకుండా ₹1,00,00,000 వర్క్ ని, ₹1,50,00,000 వర్కులు కూడా 20 లక్షల లోపల వర్కులకి కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి వర్కులు శాంక్షన్ చేసే విధంగా ఆ విధంగా ఎందుకు మలుచుకున్నాడు? ఆయన యొక్క సంబంధించిన బినామీ కాంట్రాక్టర్లకి, ఆయనకి తొత్తులుగా వ్యవహరించే కాంట్రాక్టర్లకి కట్టుబడడానికి కాదా? ఇవాళ జీవీఎంసీ మొత్తం మీద ఈ 5 ఏళ్లలో గత కమిషనర్ గాని సాయికాంత్ వర్మ గాని ₹1,00,000 నుంచి 20 లక్షల వర్కులు ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ స్ప్లిట్ చేసి కొన్ని వందల కోట్ల రూపాయల వర్క్లు ఏవైతే చేశారో వాటి మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ కనుక చేస్తే వీళ్ళ యొక్క భాగోతం మొత్తం బయటపడుతుంది. అంతేకాదు, ఈ కమిషన్ వచ్చిన తర్వాత జీవీఎంసీలో కొన్ని వందల మంది అధికారులు ఉన్నారు. అన్ని విభాగాలకి ప్లాస్టిక్ కి సపరేట్ టాస్క్ ఫోర్స్ టీమ్ అట, బిల్డింగ్లు అనాథరైజ్ బిల్డింగ్లకి సపరేట్ టాస్క్ ఫోర్స్ టీము, టౌన్ ప్లానింగ్ సెక్రటరీల కింద ఉన్నటువంటి సచివాలయం సెక్రటరీలు కొంతమందిని సెలెక్ట్ చేసుకొని నేరుగా ఏసీపీలకు కానీ, డీసీపీకి కానీ, సీసీపీకి కానీ, టీపీఎస్ టీపీకి సంబంధం లేకుండా వీళ్ళు నివేదిక ఇస్తే వైసీపీ నాయకులు బిల్డింగ్లు తప్ప మిగతా బిల్డింగ్లన్నీ కూడా డెమాలిష్ చేసేటువంటి కార్యక్రమం చేశాడు సాయికాంత్ వర్మ. ప్లాస్టిక్ కలెక్షన్కి శానిటరీ ఇన్స్పెక్టర్ చూసుకుంటారు, హెల్త్ సెక్రటరీ చూసుకుంటారు. అలాంటిది ఎక్కువ వైజాగ్ అని టీం పెట్టి వాలంటీర్లు నియమించి వైసీపీకి తొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ నియమించి నగర వ్యాప్తంగా 10 వాహనాలు పెట్టి ఎక్కువ వైజాగ్ టీంకి పెద్ద ఎత్తున ఆ టీంని అడ్డం పెట్టుకొని దందా చేశారని చెప్పి జీవీఎంసీ కమిషనర్కి డైరెక్ట్గా అప్పట్లో స్పందనలో మేము అందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సిబిసిఎన్సి యొక్క క్రైస్తవ ఆస్తుల్ని వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ ఏదైతే బలవంతంగా రాయించుకొని కొట్టేశాడు, దానికి 63 కోట్ల రూపాయలు టీడీఆర్ దొడ్డిదారిని ఏ విధంగా జీవీఎంసీ కమిషనర్ వాళ్ళు ఇచ్చేశారు. దాంట్లో భాగంగా వాస్తు విరుద్ధం అని చెప్పి సాక్షాత్తు ఎంవీవీ దగ్గర పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని సాయికాంత్ వర్మ ఆ యొక్క టైకూన్ కోడలు మూసేశారు. ఆ వెంచర్ కి, ఆ ప్రాజెక్ట్ కి ఒక ఎలివేషన్ తేడానికి తిరుపురం దగ్గర ఉన్నటువంటి కోడలు ఏదైతే ఉందో దత్తైలాండ్ దగ్గర, దాన్ని మొత్తం అంతా కూడా ఐ లవ్ వైజాగ్ పేరుతో దాని రూపురేఖలు మార్చేసి ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించే విధంగా సాయికాంత్ వర్మ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే ఆ యొక్క కాంట్రాక్టర్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అయినా కనీసం జీవీఎంసీ ఉన్నతాధికారులు ఎవరికి కూడా ఇటువంటి స్పందన ఉండదు. ఎందుకంటే కమిషనర్ గారు ఫ్రెండ్ కదా.